చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేదండి చేస్తుందని చాలా నీచంగా మాట్లాడాడు. నిజంగా ఆయన కనబడితే తప్పకుండా చెప్తూ కొట్టాలి. ప్రమోషన్ చేయొచ్చు, దీనివల్ల మీకు ఏ ప్రాణి హాని ఉండదు, ఏ ప్రమోషన్ అనేది నా నోట్ నుంచి రావాలి కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ప్రమోషన్ అన్నాడు కానీ బెట్టింగ్ ప్రమోషన్ అనలేదు. బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఆయన కూడా సజ్జనార్ గారు లోపల వేసిస్తారు. అంటే ఇది బెట్టింగ్ యాప్ కాదంటారు. ఆ ఎదురుగా డబ్బులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కాదా? నోట్లు కలగబెట్టాడు మరి నాటగాడు ఎక్కడో యూఎస్లో ఎక్కడెక్కడో ఉంటూ కంట్రీలు తిరుగుతూ ఏదేదో చెత్త తిండి తింటూ ఇలా అలాంటి వాయిస్తో మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ అండి. నిజంగా ఒక విషయంలో ఆయన గ్రేటే, దొంగలందరినీ పట్టించాడు, దానికి నిజంగా వీ సల్యూట్ హిమ్. కానీ మదర్స్ కోసం బ్యాడ్గా మాట్లాడుతుంది. గతంలో చూసుకుంటే సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. డబ్బులు సరిపోతే నువ్వు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకో అన్నాడు. చాలా రాంగ్, అది చెప్పుతో కొట్టాలి ఆ మాట అన్నందుకు. అలాగే నిన్నగాక మొన్న ఇమ్రాన్ భాయ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడని బతికే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనతో 100 షూట్లు చేస్తుంటా ఇమ్రాన్ భాయ్, మీ అందరికీ తెలుసు. నేను ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, మేమంతా చాలా చేసాం అయితే ఇమ్రాన్తో. సో ఇమ్రాన్ వాళ్ళ డాడీ చనిపోయిండని, అలాగే ఇమ్రాన్ వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేదండి చేస్తుందని చాలా నీచంగా మాట్లాడాడు. నిజంగా ఆయన కనబడితే తప్పకుండా చెప్తూ కొట్టాలి. ఆయన మీద కూడా మహిళలందరూ కూడా కేసు వేసి ఆయన ఇండియా వస్తే ఖచ్చితంగా లోపల వేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మదర్కి వాళ్ళ మదర్ అవని మన మదర్ అవని మదరే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ అమ్మ నాకు కూడా అమ్మనే, మా అమ్మ వాళ్ళకు కూడా అమ్మనే. సో అంత నీచంగా మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం పెద్ద శ్రద్ధపోస్ట్ కాదు. ఆయన విదేశాలు వెళ్ళి మన భారతీయులు కించపరుస్తూ ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళకు నాకండి ఇండియన్స్ అని అన్నాడు కదా చాలాసార్లు అన్నాడు. వాడేం పెద్ద పతివ్రత కాదు. సో వీళ్ళందరినీ పట్టించాడు, సంతోషం. కానీ ఇలాగా మహిళల్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా మాతృమూర్తులు భరత మాతను కించపరిచే విధంగా అట్లా మాట్లాడినందుకు మాత్రం తప్పకుండా ఆయన మీద కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయని విన్నాను నేను. మహిళలందరూ కూడా ఆయన మీద కేసేసి ఆయన కూడా లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి శివుడి దగ్గర విగ్రహం దగ్గరికి చెప్పులతో వెళ్ళిన వీడియో కూడా వైరల్ అవుతుంది. చాలా చేసిండు అట్లా, నేను అదే చెప్తున్నాను కదా. ముఖ్యంగా భారతీయులు కించపరిచాడు ఆయన. ఫారినర్స్ దగ్గర భారతీయులు ఎందుకు పనికిరారు, కానీ వీళ్ళకి బుద్ధి రాదని చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఆయనకి నచ్చినట్టు వాగుతూ ఉంటాడు. మన శత్రు దేశం అయినటువంటి చైనా, పాకిస్తాన్ కూడా వెళ్ళినట్టున్నాడు ఆయన. చైనా అయితే వెళ్ళినట్టు నాకు గుర్తు, పాకిస్తాన్ వెళ్ళడం లేదు తెలీదు. చైనా ఎందుకు వెళ్ళాలండి? చైనాకి ఆపోజిట్ గా మనం ఫైట్ చేస్తున్నాం కాదు, నువ్వు ఇండియన్ కాదు అని కూడా అనటం జరుగుతుంది. పాకిస్తాన్ అని చెప్తున్నా. అవును చెప్పాడు, ఇమ్రాన్ ఇక్కడ వాడు కాదు, ఒకప్పుడు ఆయన ఒక క్యాబ్ డ్రైవరు పాకిస్తాన్ అని. ఆయన పాకిస్తాన్ అయితే ఈయనకి ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈయనకి ఎందుకు, చైనా అయితే ఈయనకి ఎందుకు? ఆయన ఏం చేశాడనేది అది బయట పెట్టావు, సంతోషం. మరి ఆయన కూడా చేశాడు కదా, మరి ఆయన ఎందుకు మరి బయటికి రాలేదు? ఆయన ఏమంటున్నాడంటే నేను బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయలేదు, ప్రూఫ్స్ ఉన్నాయి, ఏవో నావి డిఫరెంట్ ప్రమోషన్స్ హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఏమైనా క్లాస్ స్టోర్స్కి అంటున్నాడు. ఒకవేళ ఆయనది కూడా మీలాంటి వాళ్ళు బయట పెడితే సంతోషమే. ఆయన నేను ఎప్పుడు ఆపోజిట్లో ఉన్నాను అన్వేష్కి. ఎందుకంటే ఒకప్పుడు ఉప్పల బాలను తిట్టాడు, గుర్తుందా? మేమంతా వీడియోలు చేసాము. చక్కగా ఇది అన్నాడు, చాలా తప్పది అట్లా అనడం. దేవుడు ఎవరిని ఎలా పుట్టిస్తాడో మనం చెప్పలేం కదా, దేవుడు చేసిన బొమ్మలు మనందరం. సో అప్పుడే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈయన ఎవడో కాదు, మా ఊరే వైజాగే. ఇలా ఉన్నాడు మనోడు, వైజాగే, కానీ నోటుదోలు ఎక్కువ బాగా చేసింది. మరి ఇది ప్రమోషన్ చేయొచ్చు, దీనివల్ల మీకు ఏ ప్రాణి హాని ఉండదు, ఏ ప్రమోషన్ అనేది నా నోట్ నుంచి రావాలి కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ప్రమోషన్ అన్నాడు కానీ బెట్టింగ్ ప్రమోషన్ అనలేదు. బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఆయన కూడా సజ్జనార్ గారు లోపల వేసిస్తారు. అంటే ఇది బెట్టింగ్ యాప్ కాదంటారు. ఆ ఎదురుగా డబ్బులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కాదా? నోట్లు కలగబెట్టాడు. మరి అట్లాంటప్పుడు మీరందరూ ఇవన్నీ బయట పెట్టాలి. ఆయన ఫోన్ లో ఉన్నది ఒక బెట్టింగ్ యాప్. సజ్జనార్ గారికి ఇన్స్టాలో అకౌంట్ ఉంది. సో ఆయన చాలా మంది ఆయన కులాబ్ కూడా ఇచ్చాడు, నాకు ట్యాగ్ ఇచ్చారు, కులాబ్ కూడా ఆయన కూడా పట్టుకోవాలి. ఎవరు చేసినా కానీ తప్పే కదా. చుట్టం కాదు, ప్రతి ఒక్కడు కూడా హామీ ఇవ్వాల్సిందే. మనం చూసుకుంటే కరీంనగర్ లో ఒక అబ్బాయి పాపం ఇంజనీరింగ్ స్టూడెంట్, చూసిన జనాలు మర్చిపోవచ్చు, గూగుల్ తల్లి మర్చిపోతుగా ఇలా కొడితే అలా వచ్చేస్తాయి. ఆ విషయం మర్చిపోయాము అన్వేషణ. సరే ఇది దేనికైనా ప్రమోషన్ చేస్తున్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. నిజంగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పకుండా. ఆయన ఏమంటున్నాడు, మా డాడీ కూడా ఇట్లాంటి బెట్టింగ్లు ఆడడం వల్లనే చనిపోయాడు అంటుండు. అది నిజమెంత అబద్ధమెంత తెలియదు. సో ఇంకోటి కూడా ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, అతను ఇమ్రాన్ అన్న ఏం మాట్లాడాడు, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అని వీడియో పెట్టిండు. అప్పుల్లోనే
కానీ ఆయనేమో సహంలో కట్ చేసి ఆయన ఆడాడు అని పెట్టాడు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. సో నాకైతే క్లారిటీ లేదు. చాలామంది మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా చాలామంది ప్రమోట్ చేశారు అంటున్నారు. క్లారిటీ రావాలి. అందరి మీద కేసులు అయ్యాయి అంటున్నారు. మన టాలీవుడ్లో కూడా ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద కేసులు అయ్యాయి అంటున్నారు. సో క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చినాకే మాట్లాడతాము. ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే, కంటెంట్ ఏంటంటే, వీడు నాన్ వెజ్ అనేవాడు వీళ్ళ అమ్మల్ని విమర్శించడం, బ్యాడ్గా మాట్లాడడం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఎవరైనా కేసు పెట్టాలి. మహిళలు ఆయన లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మా టీంలో మొత్తం 25 మంది ఉన్నారు. మా టీంలో నేను, ఉప్పల్ బాలు, కుర్చీ తాత, రాకేష్ మాస్టర్ వైఫ్, బషీర్ మాస్టరు, స్వాతి నాయుడు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, అలాగే మన ఖతర్ పాప, తర్వాత అగ్గిపెట్టి మచ్చ మా టీంలో లేడండి. దురాశ దుఃఖానికి చేటని ఆయన బాగా దురాశ ఎక్కువైపోయింది. సో మా టీం అందరం కూడాను బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకం. సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ.